హలో యస్ గుడ్ ఈవినింగ్. సో సిద్ధార్థ్ మనతో పాటు ఉన్నారు. సో ఆత్మీయులు శ్రీనివాస్ రాజ్కి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఆత్మీయులు అంట, అలాగే ఫ్రెండ్ అంట. సో తనని కూడా అడిగి తెలుసుకుందాం తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది శ్రీనివాస్ గారు ఈ వేదికని ఇలా నిర్వర్తించడం కానీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కానీ మీకేమనిపిస్తుంది? ముందుగా చాలా సంతోషంగా ఉంది. మన శ్రీనివాస్ బ్రదర్ మనల్ని ఇన్వైట్ చేసి అవార్డు ఇవ్వడం, నాకు సన్మానం చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలానే ఎన్నో అవార్డ్స్, ఎన్నో పురస్కారాలు అందజేసుకోవాలని చాలా ఆసక్తిగా ఫీల్ అవుతున్నా, ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. సో మీరేంటి అంటే మీరు జనరల్గా ఏం చేయాలని అనుకుంటున్నారు? ఐఎమ్ యాక్చువల్లీ బికమ్ అన్ యాక్టర్. ఐ యూస్ టు బికమ్ అన్ యాక్టర్. అలా. ఓకే. సో మరి మీ ఫ్రెండే కదా, మీకు అవకాశం వచ్చిందంటారా? ఖచ్చితంగా ఇస్తారు, మన బ్రదరే, అంత సపోర్టివ్గానే ఉంటాడు. అలా నేను ముందుకు చూడాలి. కేఆర్ భారత్ కూడా వస్తుంది. సో దీనికి ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి న్యూస్ ఛానల్ మనకి ప్రత్యేకంగా మనల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. ఇలాగే ఎల్లప్పుడూ మీరు కూడా ఎదగాలని, ఇలానే ఎన్నో పురస్కారాలకి వచ్చి అటెండ్ అయ్యి పెద్ద పెద్ద అతిరథ మహారథులతో మంచిగా ఇంటర్వ్యూ తీసుకొని ఒక గొప్ప ఛానల్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.